తక్కువ ఆయిల్తో రుచిగా వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి. అచ్చం రెస్టారెంట్లో తిన్న బిర్యానీ లానే ఉంది. అసలు ఏ మాత్రం తక్కువ కాదు. అసలు చూడండి, ఆయిల్ కూడా చాలా తక్కువ ఉంది. చూస్తుంటే కనబడుతుంది కదా, చాలా తక్కువ ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చూపించిన మసాలాలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1.5 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడైనా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బిర్యానీ అనేది టేస్ట్ బాగా ఉంటుంది. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్పు బఠానీలు వేసుకోవాలి. ఇవి పచ్చి బఠానీలు. అలాగే 1/2 కప్పు బీన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కాసేపు వేయించుకోండి. ఒక 2 మినిట్స్ అలా వేయించుకొని 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. కొన్ని పుదీనా ఆకులు వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఉప్పు మీరు రుచిని బట్టి వేసుకోండి. నేను 2 టీ స్పూన్స్ దాకా వేసాను. వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ అలా సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయినాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని కాసేపు కూరగాయ ముక్కలను అయితే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 1 బిగ్ సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా, దాని జ్యూస్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కస్తూరి మేతి వేసుకోండి. వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 6 కప్పుల రైస్ 1 అవర్ నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్. ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, 1/4 టీ స్పూను. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం సాజీరా వేసుకోవాలి. 1 టీ స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తే అన్నం మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ ఎప్పుడు వండినా సరే 1 గంట సేపు నానబెట్టుకోండి. అప్పుడు పొడవు ఎక్కువగా వస్తాయి, మంచిగా ఉంటుంది రైస్ కూడా. సో ఒక 85% రైస్ అయితే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని ఇలా తీసుకోండి. దీన్ని ఇప్పుడు మనం బిర్యానీది ఉంది కదా రెడీ చేసుకుంది, దానిపైన వేసుకోండి. ఇలాగా రైస్ వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కింద నుండి ఇలా మొత్తం కలిపేసుకోండి. హాఫ్ రైస్ మొత్తం ఇందులో కలిపేసుకోవాలి. మళ్ళీ రిమైనింగ్ రైస్ ఉంటుంది కదా, దాన్ని దీనిపైన లేయర్ లాగా వేసుకోండి. సో ఇలాగా వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకొని ఒక 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వరకు కొంచెం కొంచెం నెయ్యి వేసుకోండి. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి పైన. కొత్తిమీర వేసుకొని ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని ఇలా ఆవిరి బయటికి పోకుండా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా దమ్ అవుతుందండి, మంచిగా కుక్ అవుతుంది ఎప్పుడైనా. సో మొత్తం క్లోజ్ చేసుకోవాలి.
మూత పెట్టుకొని ఒక 25 మినిట్స్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోండి. సో ఇప్పుడు మూత తీసి చూస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి లోపల నుండి ఇలా కలుపుకోండి మొత్తము. చూసారా అసలు ఆయిలే లేదండి, మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. చేయికి కూడా అంతగా ఆయిల్ అంటదు. ఇంత టేస్టీగా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చేసుకొని తినొచ్చు. వెజ్ బిర్యానీ చాలా టేస్ట్ ఉందండి. మీకు ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్